మహోన్నతుడు దయగల తండ్రి, ప్రేమ స్వప్న సుప్రభ వాక్యమైన దేవ, వాక్యం ద్వారా సూటిగా నాతో మీరు మాట్లాడమని, వెనకల చెవులు గ్రహింపగల హృదయం అనుగ్రహించమని, ఆత్మగానం జరిగించమని, వాక్యం ద్వారా ఉదక స్నానం అందరినీ చేయించమని, కొత్త విషయాలు మాకు నేర్పించమని మీ పాదాల దగ్గర దీనమస్తో వేడుకుంటున్నాం. దాన్ని బ్రతిమలాడుకుంటున్నాం. మీరే మాకు సహాయం మహిం పొందమని, నాయకత్వాన్ని బట్టి నన్ను పాత్రగా వాడుకోమని మనుషులు. ఆమెన్. చాలా ప్రాముఖ్యమైన వాక్య సందేశం. దయచేసి శ్రద్ధగా వినాలి. వాక్యం ఎంత శ్రద్ధగా ఉంటారో మీ మనసులో మారిపోతాయి వాక్యం వింటూ ఉండగానే. కీర్తనలు 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మనకి మేలు చేస్తారు. మేలుతో మన హృదయాలను తృప్తి పరుస్తారు. దేవుడు చేసే మేలు ఎలా ఉంటుందంటే చిన్నగా ఉండదు, చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా, తలుచుకున్నప్పుడల్లా హృదయానికి నెమ్మది, సంతోషం, ఆనందం, ఆర్భాటం. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు మన కోసం దాచి ఉంచుతారట, మేలు చేయటం కోసం, మనకి కార్యం చేయటం కోసం, మన హృదయాన్ని తెప్పరేలా చేయటం కోసం. ఒకే వచనంలో నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మన కోసం మేలు దాచి ఉంచారంట, మేలు సిద్ధపరిచారంట. ఆ మేలుతో మన హృదయం తృప్తిగా ఉంటుంది, ఆనందంతో నిండిపోతుంది, అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు చేసే మేలు చాలా గొప్పగా ఉంటుంది. అయితే కండిషన్ అప్లై. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము, అది ఎవరికో కూడా కన్ఫ్యూజ్ చేయకుండా, దాయకుండా దేవుడు స్పష్టంగా దేవుని యందు భయము ప్లస్ భక్తి ఉంటేనే దేవుడు మేలు చేస్తారు. మొహమాటం లేని దేవుడు. భక్తి మాత్రం చేస్తే ఉపయోగం ఉండదు. భక్తి పొద్దున లేకటం, భక్తి బైబిల్ చదవటం, భక్తి పాటలు పాడటం, భక్తి ఆదివారం చర్చికి రావటం, భక్తి కానుకోవటం, ఇవన్నీ భక్తే. సరిపోదు, అస్సలు సరిపోదు. భయముతో కూడిన భక్తి ఉండాలి. భయముతో కూడిన భక్తి చేయాలి. భయము ప్లస్ భక్తి కలిసి మన లైఫ్లో కనబడాలి, వినబడాలి. భయము లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత తెల్లవారుజాము లేసినా, ఎన్ని లక్షల కానుకిచ్చినా, ఏం చేసినా, పరిచయం చేసినా వేస్ట్. భయము ఉందా లేదా పరీక్షిస్తారు దేవుడు. దేవునికి మనం భయపడుతున్నామా లేదా, అందరికీ అది ఖచ్చితంగా వర్తిస్తుంది. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూద్దాం. అలాగే 34:7 చూద్దాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎంత విఐపి క్యాడర్ అంటే, ఎంత టోళ్ళకైనా ఈ చూపులో చూసినప్పుడు, బయట రియల్గా చూసినప్పుడు, ఒక సీఎం వెళ్తున్నప్పుడు ఎన్ని క్యాన్వాస్ వెళ్తాయి, కమిషనర్లు వీళ్ళందరూ వెనక సెక్యూరిటీకి వెళ్తూ ఉంటారు. ఒక్క సీఎంకి. అమెరికా ప్రెసిడెంట్ కంట 1000 మంది సెక్యూరిటీ ఉంటుందంట. 10 మంది కాదు, 20 మంది కాదు. అమెరికా ప్రెసిడెంట్కి బయలుదేరి రోడ్డు మీద ఏదైనా పని మీద బయటకు వెళ్తుంటే 1000 మంది సెక్యూరిటీగా, పోలీస్ ఆఫీసర్లు, అందులో కమాండర్స్, రకరకాలు ఉంటారు. ఎంత బాగుంటుంది వినటానికి, చూస్తాను. ఏంట్రా ఇది కదరా, అసలు ఏం బతుకురా, ఏ జీవితం రా, పుడితే ఇలా పుట్టాలరా అని మనసులో అనుకుంటాం ఖచ్చితంగా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా, ఒరే దానికే అంత ఆనందించేస్తున్నారు, అంత ఆశ్చర్యపోతున్నారు. మీరు గనక నా యందు భయము కలిగిన భక్తి చేస్తే డైరెక్ట్గా దేవదూతలు వచ్చి కావలా కాస్తారా. దేవదూతలు మీకు సెక్యూరిటీగా ఉంటారు. దేవదూతలు రా, పరలోకపు దూతలు వచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా పడిపోకుండా, జారిపోకుండా పట్టుకుంటాయి. ఏది గొప్ప ఆధిక్యత? ఈ లోకపు భౌతికమైన మనుషులు యూనిఫామ్ వేసుకొని సెల్యూట్ కొట్టి సెక్యూరిటీగా ఉండడం గొప్ప. పరలోకం నుంచి మన కోసం దేవదూతలు వచ్చి, మహిమగల దేవదూతలు వచ్చి మనకి సెక్యూరిటీగా ఉండడం గొప్ప. చెక్ చేసుకో. అరే మీరు ఏది బెస్టో, ఏది ఆధిక్యతో ఆలోచించుకోండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏం ఆధిక్యత అండి ఇది కూడా! ఎవరికి? భయము కలిగి భక్తి చేసిన వాళ్ళకు మాత్రమే దేవదూతలు కాపలా ఉంటాయి, కాపాడతాయి, రక్షిస్తాయి. 103:11. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప
అంత అధికముగా ఉన్నది. భూమి కంటే ఆకాశం ఎంత ఉత్తమంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఇక్కడ చూడండి, కంపేర్ చేస్తూ చెప్తున్నారు దేవుడు. అరే మా ఫ్రెండ్కి ఇక్కడ 5 ఎకరాల పొలం చూసావా, ఇలా 5 ఎకరాలు 10 చోట్ల ఉందరా. అంటే మా ఫ్రెండ్కి చాలా పొలం ఉందరా, చాలా ఆస్తుందంటే అర్థం కాదు, ఎంతో తెలియదు. కానీ ఇక్కడ కంపేర్ చేస్తూ 5 ఎకరాల పొలం, ఇక్కడ చూసావా ఎదురుకుండా పెద్దగా ఉందే, ఇదిగో ఇదంతా ఇలాగా 10 చోట్ల ఉందరా. ఓహో, ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుందంట. ఏ రేంజ్లో ఉంటుందంట కృప? హై రేంజ్లో, ఆకాశం అంత కృపిస్తారంట. ఎవరికి? భయపడుతూ భక్తి చేయాలి. భయం లేని భక్తి చేస్తే వేస్ట్, వ్యర్థం, అంతా వేస్టే, మొత్తం వ్యర్థమైపోద్ది. భయముతో కూడిన భక్తి దేవుడు గమనిస్తారు, పరీక్షిస్తారు. చూద్దాం 115:13. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. మనకు ఆశీర్వాదం రావాలంటే ఏం చెయ్యాలి? భయపడుతూ భక్తి చేయాలి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలంటే ఖచ్చితంగా తప్పనిసరిగా భయముతో కూడిన భక్తి అందరూ చెయ్యాలి. సేవకులైనా విశ్వాసులు ఎవరికైనా ఒకటే రూల్. విశ్వాసులు మాత్రమే అదనుకోవద్దు, అందరికీ ఖచ్చితంగా సేవకులు విశ్వాసులు మగ ఆడ తేడా లేకుండా అందరూ ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవునికి భయపడుతూ భక్తి చేయాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో దేవుడు ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తారంట. మీకు ఆశీర్వాదం కావాలంటే భయపడుతూ భక్తి చెయ్యాలి. అలాగే చూద్దాం 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. దేవుడు తన సీక్రెట్స్ ఎవరు చెప్తారంట? ఫ్రెండ్స్ సీక్రెట్స్ అందరూ చెప్పేస్తారా? చుట్టాలు సీక్రెట్స్ పర్సనల్ అన్నీ అందరూ చెప్తారా? ఓన్లీ ఒకళ్ళిద్దరు నమ్మకస్తులుగా ఇష్టమైన వ్యక్తులు చెప్తారు. దేవుడు ఎవరు చెప్తారంట? దేవునికి భయపడుతూ భక్తి చేసే వాళ్ళకి తన సీక్రెట్స్ మర్మాలు ఎవరికి తెలియనివి నీకు చెప్తారంట దేవుడు. సామెతలు 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము. దీర్ఘాయువు కావాలంటే, మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్ కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మంచిగా ఆరోగ్యం ఆయుష్ కావాలంటే ఖచ్చితంగా దేవునికి ప్రతి క్షణం ప్రతి సెకను భయపడుతూ భక్తి చేయాలి. భయపడుతూ భక్తి చేయాలి. అలాగే చూద్దాం 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. చూడండి, ఈ లిస్టులో లాస్ట్ చెప్తున్నా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహు ధైర్యము పుట్టించును. భయపడిపోతున్నావా? పిరిగ్గా ఉంటున్నావా? ఎవరేమొస్తారు, ఏం చేస్తారో, ఏమైపోద్దో జీవితం అంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి భయపడతల్లా. అందుకనే చిన్నదానికి భయపడుతున్నావు, పెద్దానికి భయపడుతున్నావు, మనుషులకు భయపడుతున్నావు, దెయ్యానికి భయపడుతున్నావు, పరిస్థితులకు భయపడుతున్నావు. ఇక్కడ ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము. బహుధైర్యం. ఎంత ధైర్యం? బహుధైర్యము పుట్టించును. లోపల ధైర్యాన్ని దేవుడు నింపేస్తారు. ధైర్యంగా జీవిస్తావు, ధైర్యంగా బ్రతుకుతావు. ఎవరు వస్తారు, ఏం చేస్తారు? నా దేవుడు ఉన్నారు, నా దేవుడు చూసుకుంటారు. గుండె నిండా ధైర్యంతో, గుండె నిండా నిబ్బరం కలిగి సంతోషంగా ధైర్యంతో నువ్వు జీవితం అంతా బ్రతుకుతావు. నీకు భయం, బాధ, వేదన, ఏమైపోద్దో భవిష్యత్తు గురించి, పిల్లల గురించి, దేని గురించి భయం ఉండదండి. దేని గురించి నువ్వు భయపడక్కర్లా. భయపడద్దని దేవుడు మనకి బైబిల్లో 366 సార్లు రాయించారంట. ఎవరు ధైర్యంగా ఉంటారు చెప్పండి? ఓన్లీ భయభక్తులు కలిగిన వారిలే ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా ఒకసారి చెప్పండి. ఒకవేళ నువ్వు నేను దేవునికి భయపడితే, భయపడుతూ భక్తి చేస్తే కలిగే లాభాలు చెప్పండి. ఒకటి ఫస్ట్ నుంచి, దేవుడు భయభక్తులు గల వారికి మేలు దాచి ఉంచి మేలు సిద్ధపరుస్తారు. ఆ మేలుతో మన హృదయం అంతా నిండిపోద్ది. మన జీవితం అంతా గుర్తుండిపోయేలాగా ఆయన మనకు మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. తర్వాత పరలోకపు దేవదూతలు మన చుట్టూ కాపలా ఉండి మనల్ని రక్షిస్తాయి.
పడిపోకుండా, జారకుండా. దీర్ఘాయువు ఇస్తారు దేవుడు భయభక్తులు కలిగిన వాళ్ళకి. ఆశీర్వాదం ఇస్తారు దేవుడు భయభక్తులు కలిగిన వారికి. మర్మాన్ని బయలుపరుస్తారు దేవుడు. బహుధైర్యంగా ఉంటారు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, ఎంత గొప్పగా ఉందో, దేవుడు భయభక్తులు కలిగిన వాళ్ళకి ఈ భూమి మీద కృప అంత ఎత్తుగా, అంటే ఆకాశం అంత కృప ఇస్తారంట. కృప ఉంటే ఏదైనా జరిగిపోతుంది. కృప ఉంటే ఏదైనా, ఏ క్షణం ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. కృప ఉంటే చాలు, కృప సంపాదించుకున్న దేవుని కృపని. ఇవన్నీ కేవలం ఎవరికి మాత్రమే అని దేవుడు చెప్తున్నారు? భయపడుతూ భక్తి చేసిన వాళ్ళకి మాత్రమే. ఉట్టి భక్తి ఉంటే సరిపోదు, తెల్లవారుజాము లేస్తే సరిపోదు, మధ్యాహ్నం మోకరిస్తే సరిపోదు, బైబిల్ చదివితే సరిపోదు, ఆరాధన చేస్తే సరిపోదు, కానికిస్తే సరిపోదు, ఆత్మల పరిచయం చేస్తే సరిపోదు. వీటికంటే ఫస్ట్ భయం ఉండి ఆ తర్వాత ఏదైనా చేయాలి. ఫస్ట్ భయపడుతూ, అమ్మో దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, మహోన్నతుడు, పరలోకపు తండ్రి, ఆయనకి నేను భయపడాలి ప్రతి క్షణం, ప్రతి విషయంలో, ప్రతిసారి అని ఎవరైతే తీర్మానం చేసుకొని భయము కలిగిన భక్తి చేస్తారో వాళ్ళకు మాత్రమే దేవుడు ఇప్పుడు కీర్తనలో, సామెతలో చెప్పినవన్నీ అనుగ్రహిస్తారు. మిగతా వాళ్ళు, ఏంటి ప్రభా నాకేమీలు చేయట్లేదు, మనసేం బాగుండట్లేదయ్యా, అసలు డ్రైగా ఉంటుందయ్యా, సాక్ష్యం చెప్పుకుంటానికి అసలు ఏమీ లేదు ప్రభా అంటే, నీకు దేవుడు ఏమీలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించట్లా. నీకు నచ్చినట్లు భక్తి చేసుకొని, నీకు నచ్చినట్లు వ్యక్తిత్వంతో బ్రతికేస్తున్నావు కాబట్టి దేవునికి నచ్చల నీ వ్యక్తిత్వం, నీ భక్తి, నీ పరిచర్య. కాబట్టి నీకు దేవుడు ఏ మేలు చెయ్యట్లా, ఏ మేలు చెయ్యట్లా, ఆశీర్వాదం రావట్లా, ఇంకా శాపగ్రస్తమైన జీవితంలోనే ఉన్నావు. చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్ బైబిల్లో చూస్తే మన క్లారిటీ ఇంకా బాగా వస్తుంది. నిర్గమకాండం 1వ అధ్యాయం 15 నుంచి 19 వ్యక్తులు చూసినప్పుడు ఓహో ఇలా భయపడాలా, ఇలా భయపడితే ఇలా జరిగిద్దా అని క్లారిటీ మనకు వస్తుంది. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయాను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు, వారిని కాంపు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతుకనీయడని వారితో చెప్పాను. సందర్భం చూడండి ఒకసారి. ఐగుప్తు రాజు ఫరో మంత్రసానులను పిలిపించి, చిన్నపిల్లలు 2 ఏళ్ళ లోపల మగపిల్లలు అయితే చంపేయండి, పురుడు పోస్తానికి వెళ్తారు కదా, మిమ్మల్ని పిలుస్తారు కదా, అలా పిలిచినప్పుడు మగపిల్లవాడని తెలిస్తే చంపేయండి, నేను చూసుకుంటా, ఎందుకంటే దేశం మొత్తం నాది, అందరూ నా కంట్రోల్లో ఉంటారు, నేను ఫరోని, మహారాజుని అని ఆర్డర్ పాస్ చేశాడు. ఫరో చాలా డేంజరస్ ఫెలో, చాలా కఠినంగా చంపేయమంటున్నాడండి పిల్లల్ని, పసిపిల్లల్ని. అంటే ఎలాంటోడు, రోజు రోజుకి ఇశ్రాయేల్ జనాంగం పెరిగిపోతుంది, మనం పోతాం గ్యారంటీ. కానీ ఓ నిర్ణయం తీసుకున్నాడు కలిసి మంత్రులతో. ఏ నిర్ణయం? మంత్రసానులను పిలిచి, మీరు ఇశ్రాయేలీయులకి ఎవరైనా డెలివరీ అయితే మిమ్మల్ని పిలుస్తారు కదా, మీరు వెళ్ళినప్పుడు ఆడపిల్ల వదిలేయండి, మగపిల్లోడు అని చూడంగానే చంపేయండి అంతే అని ఆర్డర్ పాస్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం, ఆశ్చర్యంగా ఉంటుంది. 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనియ్యగా. బాబా ఎవరికి భయపడ్డారంట? దేవునికి భయపడ్డారు. వాళ్ళు చేసేది తప్పు అని తెలిసింది, వాళ్ళు చేసేది పాపం అని తెలిసింది, వాళ్ళు దేవునికి విరుద్ధంగా తప్పు చేయాలనే ఆర్డర్ ఫరో దగ్గర నుంచి వచ్చిందని అలా మనస్సాక్షికి అర్థమైంది. ఇప్పుడు కనుక మనం చేస్తే దేవుడు మనకి వేసేస్తారు. ఇప్పుడు ఫరో మాట అంటే మనం పోతాం. చూడండి ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు చెప్పండి. అదే ప్లేస్లో మనం ఉంటే చెప్పినోడు మామూలోడు కాదు, కఠినాత్ముడు, పిల్లల్ని చంపేసినోడు మంత్రసాలను చంపలేడా? ఇప్పుడు ఆయన ఎవరు అడుగుతారండి ఫరోని? అసలు అలాంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళు ధైర్యంగా ఎలాగా నిలబడ్డారో, ఎలాగ దేవునికి భయపడి, ఎంత ఆశ్చర్యంగా ఉందో, అద్భుతంగా ఉందండి. ఫరో అడుగుతాడని తెలుసు. చూడండి ఫరో అడుగుతాడా లేదా? 18. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. ఏం జ్ఞానం వాడారండి, ఏం ఆలోచన చేశారండి. ఇప్పుడు ఆ మాట చెప్పంగానే చంపేశాడు ఫరో.
చంపలేడు. ఎందుకని? సమస్తము దేవుని కంట్రోల్లో ఉంది కాబట్టి. వాళ్ళు ఎవరికి భయపడ్డారు? కాబట్టి ఎవరు రక్షించారు? దేవుడే వాళ్ళు రక్షించారు ఫరో బారి నుంచి. ఏం వల్ల అవునా సర్లే సరిపోండి అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఇంత ధైర్యంతో దేవునికి భయపడటం వల్ల ఏం జరిగింది? ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు వాక్యంలో మూల అంశం అదే. ఇప్పుడు మంత్రసానులు దేవునికి భయపడి ఫరోకు భయపడకుండా రాజుగారిని ఎదిరించి దేవుణ్ణి సంతోష పెడతాం వల్ల దేవుడు చప్పట్లు కొట్టి వదిలేశారా, లేకపోతే ఏమన్నా మేలు చేశారు? చూద్దాం చూడండి 20. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. గట్టిగా చెప్పగలగండి. కీర్తనలో మనం చదివిన రీతిగా మేలు చేస్తారు భయభక్తులు కలిగిన వారికి. సేమ్ మంత్రసానులకు మేలు చేశారు. దేవుడిచ్చే బహుమానం మామూలుగా ఉండదు. దేవుడు ఆనందిస్తే మనకు చేసే అద్భుతాలు కానీ కార్యాలు కానీ చాలా హై రేంజ్లో ఉంటాయి. ఒక తరము వారు ఇంకొక తరము వారికి చెప్పేలాగా కార్యాలు చేస్తారండి దేవుడు. మనుషులు చేస్తే 3 నెలలు 3 సంవత్సరాల తర్వాత చెప్పడానికి ఏం పెద్ద ఉద్యమం ఉండదు. 3 ఏళ్ళ కిందట ఏదో సహాయం చేశారు, 10,000 1,00,000 కొంతవరకు తర్వాత చెప్పడానికి కొంత పెద్ద మనకేం మనసు కూడా రాదు. కానీ దేవుడు చేసే కార్యాలంట ఒక తరము వారు ఇంకొక నెక్స్ట్ తరానికి కూడా గొప్పగా చెప్పుకునేట్టు చేస్తారంట దేవుడు. ఇప్పుడు చూడండి ఏం చేశారు దేవుడు? వీళ్ళకి మేలు చేశారు, వీళ్ళ జనాన్ని విస్తరింపజేశారు. అంతేకాకుండా దేవునికి భయపడినందున వారికి వంశాభివృద్ధి కలుగ చేశాను. వంశాన్ని అభివృద్ధి చేశారు. వాళ్ళు ఎంత బాధపడ్డారో ఒకప్పుడు. మా ఈ వృత్తి ఏంటి, లోకం ఏంటి, మా బ్రతుకులేంటి అని వాళ్ళు ఎంతో నిరాశగా ఉండొచ్చు, ఎంతో బాధతో. మంత్రసానులు కదా, మా పోస్ట్ ఏముంది, మా వృత్తి ఏముంది, మాకేముంటుంది అని బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడైతే దేవునికి భయపడ్డారో, దేవుని యందు భయభక్తులు చూపించారో, ఫరోకి కూడా ఏమాత్రం లెక్క చేయకుండా, దేవుడు కంటే ఫరో ఎక్కువ కాదు, దేవుడు ఒకవేళ ఫరోకి లోబడితే దేవుడు కాపాడరు నన్ను, అదే దేవుడికి లోబడితే ఫరో నుంచి కూడా దేవుడు కాపాడగలరని భయభక్తులు చూపించారు. ఆ తర్వాత వాళ్ళ స్థాయి స్థితి మొత్తం మార్చేశారు దేవుడు. వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేశారు. వాళ్ళకి మేలుతో హృదయాన్ని తృప్తిపరిచారు. వాళ్ళకి విలువ, గౌరవం, ఘనత అన్నీ పెంచేశారండి. నువ్వు కూడా అంతే. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారని చెప్పి దేవునికి భయపడకుండా నువ్వు మనుషులకి భయపడితే నీకు దేవుడు ఏ మేలు చెయ్యరు. కాలేజీలో భయపడతారు కొంతమంది, ఉద్యోగంలో భయపడతారు, మా సార్ ఏమైనా అంటాడేమో, మా ఇన్ఛార్జి మంచోడు కాదు, మా మేనేజర్ మంచోడు కాదు, మా చుట్టాలు ఫీల్ అవుతారు, మా బంధువులు పద్దాకి ఇక్కడికి వస్తుంటే మందిరానికి అలా అడుగుతున్నారు అనుకొని వాళ్ళు ఫరోకే భయపడలేదండి. ఫరో అంటే ప్రైమ్ మినిస్టర్ అంటే 100 రెట్లు పెద్దోడు, పవర్ఫుల్ వాడు, ఏం పడించుకోలే అనుకొని ఇప్పుడేంటి తెలిస్తే చంపేస్తాడు ఫరో. చంపేశాడా? చంపగలడా? జనన మరణాలు దేవుని వశంలో ఉంటాయి. దేవునికి భయపడి దేవుని సంతోష పెడితే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటారండి? అసలు మనోడు కోపం కూడా రాలేదు. వాళ్ళకి దేవుడు ఏం చేశారు? జ్ఞానం ఇచ్చారు, ఎలా తప్పించుకోవాలో చూపించారు. దేవుడు తెలుసా మనకి తప్పించుకునే విధానాలు కూడా ఇస్తారంట, తప్పించుకునే మార్గం చూపిస్తారంట శత్రువు దగ్గర నుంచి. అసలు చాలా ఈజీగా ఆన్సర్ ఇచ్చారు. అబద్ధాలు ఆడుతున్నారు అన్నాడా? మోసం చేస్తా అన్నాడా? ఇంకా ఏముండదు. నీ జోలికి వస్తే దేవుడు అందరి నోరు ముగిచేస్తారు. కానీ నువ్వు భయపడాలి. దేవునికి భయపడి భక్తి చేస్తే ఎవరినైనా ఆయన నోరు ముగించగలరు, ఎవరు నీ జోలికి రాకుండా చేయగలరు. వాళ్ళు నీకంటే బలం, ఆడవాళ్ళ కంటే ఫరో బలవంతుడు కాదా? వాళ్ళ పొజిషన్ కంటే ఫరో 1000 రెట్లు బలం ఎక్కువ ఉన్న వ్యక్తి కాదా? అధికారం ఉన్న వ్యక్తి కాదా? చంపడం చాలా ఈజీ. చంపగలిగాడా? అలా ఉంటుంది. ఎప్పుడు దేవునికి భయపడితే, సృష్టికర్తకి భయపడితే, సర్వాధికారికి భయపడితే, సర్వలోకాన్ని ఒక మాటతో కలగజేసిన మహాదేవునికి నువ్వు భయపడ్డావు అనుకో, నా బిడ్డకి ఏదో మేలు చేయాలి, ఇప్పుడు నా బిడ్డ నాకు భయపడుతుంది, నన్ను గౌరవిస్తుంది, నన్ను ఘనపరుస్తుంది. ఇంకో విషయం చెప్పనా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా. ఆ ఘనపరచడంలో ఒక భాగం ఏంటో తెలుసా? దేవునికి భయపడటమే దేవుని ఘనపరచడం. దేవునికి భయపడటమే దేవుని గణపరచడం. సృష్టికర్తకి గణపరచడంలో ఒక భాగం ఏంటంటే, అమ్మో
దేవుడు చాలా అమ్మో, దేవుడికి విరుద్ధం మనం ఏం చేయకూడదు. అమ్మో ఇంకేమన్నా దేవుడు కోపంతో పోతాం మనం, అమ్మో ఇలా ప్రవర్తిస్తే దేవుడు చంపేస్తారు అని భయంతో ఎవరైతే ఉంటారో నన్ను ఘనపరుస్తున్నాడు, నాకు భయపడి నన్ను ఘనపరుస్తున్నాడు, నాకు భయపడి నన్ను సంతోషపడి. పిల్లలు తల్లిదండ్రులకు భయపడితే ఎంత ఆనందిస్తారు తల్లిదండ్రులు. నా పిల్లలు నాకు భయపడతారు, నా పిల్లలు నన్ను దాటి వెళ్ళరు. కంపేర్ చేసుకుంటే మనకు అర్థం అవుద్ది. ఈ లోక తల్లిదండ్రులకి పిల్లలు భయపడుతూ ఉంటే ఆ ప్రవర్తన చూసి తల్లిదండ్రులు అరే వీళ్ళకి ఏదైనా చెయ్యాలిరా, వీళ్ళకి బండి కొని పెట్టాలి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, బంగారం కొని పెట్టాలి, ఆస్తి ఇవ్వాలి, వీళ్ళు భయపడే వ్యక్తులు, మంచి వ్యక్తులు అంటారు కదా. సేమ్ పరలోకపు తండ్రి కూడా అంతే. మనం ఆయనకి భయపడితే, భయపడుతూ భక్తి చేస్తే, భయపడుతూ జీవిస్తే ఆయన మనసు ఏం చేయాలి, ఏదో ఒక మేలు చేయాలి, ఏదో ఒక కార్యం చేయాలి, ఏదో ఒకటి చేసి నా బిడ్డను సంతోషపెట్టాలి. నువ్వు ఆయన సంతోషపెడితే ఆయన నేను సంతోషపెడతాను. చూద్దాం, రెండో వ్యక్తిని చూద్దాం. మీరు ఎలా ఉన్నారో పరీక్షించుకోండి ఒక్కసారి దయచేసి. దానియేలు 3వ అధ్యాయం 12 నుంచి. రాజా తాము శద్రకు మేషకు అబేద్గోను ముగ్గురు యూదులను బబులోను దేశంలో నుండి రాజకార్యములు విచారించుటకు నియమించింది. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటే లేదు అని. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడని శద్రకును మేషకును అబేద్గోను పట్టుకుని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకుని వచ్చి 16 నుంచి చూద్దాం. శద్రకు మేషకు అబేద్గోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. అసలు నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడుతున్నారు? దేవునికి భయపడుతున్నారు. పరిస్థితి ఎలా ఉంది? విషమంగా ఉంది, భయంగా ఉంది, అగ్నిగుండం ఎదురుగుండా ఉంది. 10 ఏళ్ళ తర్వాత వేస్తానట్లా 10 నిమిషాల్లో వేసేస్తాం అగ్నిగుండంలో, మీరు కనుక నా మాట వినకపోతే. ఇప్పుడు లైఫ్ అండ్ డెత్తా కాదా? చంపేస్తాడు. మొహమాట లేనోడు, మామూలుడు కాదు. అగ్నిగుండం చేసినోడు తోయకుండా ఉంటాడా? అది ఏం చేశాడు? వీళ్ళ ముగ్గురు కోసం ప్రేమతో 7 రెట్లు పెంచాడు. బాగా ప్రేమించాడు కదా. 7 రెట్లు అంటే లోపల మనవాడికి ఎంత కడకడకడకడలాడిపోతుంది. బహుగా కోపంతో ఉన్నాడు. మొహం అంతా వికారం అయిపోయింది. నా మాట ఎంట్రా మీరు, ఇదంతా నా రాజ్యం కదా, నా దేశం, నా రాజ్యం, వీళ్ళందరూ నా వాళ్ళు ఎదుట మీరు ఎదిరిస్తారో అని చెప్పి రక్తం ఉడికిపోతుంది, లోపల తట్టుకోలేకపోతున్నాడు. 7 రెట్లు పెంచంట. వీళ్ళు ఎందుకు ఎనరు? ఆ అగ్ని చూసే భయపడి చచ్చిపోతారంటే, రాజా నువ్వు 7 రెట్లు పెంచినా, 70 రెట్లు పెంచినా మేము భయపడేది ఆయనకి రా బాబు. నువ్వు ఎమ్మెల్యే అయితే సీఎం రా, ఆయన నువ్వు సీఎం అయితే ఆయన పిఎం రా బాబు, ఎందుకు వచ్చిన కూడా ఆయనతో పెట్టుకుంటే నువ్వు నేను నిద్రపోతావు అని చెప్పి వాళ్ళు ఎవరికి భయపడుతున్నారు చెప్పాలి. 17వ వచనం. నేను సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించుని. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకును. ఆ ప్లేస్ లో మనం ఉంటే, రాజా మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం ఏంటి? ఒక మాట కాచేతి పంపిస్తే నేను రోజుకి 10 సార్లు దండం పెట్టేస్తాను కదా. కానీ ఒక్క మాట, చిన్న రిక్వెస్ట్, ఏమనుకోవద్దు, నేను దేవుని పెట్టినాయి అయినా మీకోసం నమస్కారం పెట్టా కాబట్టి కొంచెం ప్యాకేజ్ ఎక్కువ ఇచ్చి కొంచెం బంగారం బిస్కెట్లు ఏమన్నా. దేవుడికి ఏడుపు, వీడికి సంతోషం తెప్పిస్తాం మనం అయితే. కానీ వాళ్ళు నిజమైన దేవుని బిడ్డలు, రోషం గల దేవుని బిడ్డలు, దేవునికి మాత్రమే వాళ్ళు భయపడేవాళ్ళు, ప్రాణం మీదకి వచ్చినా లెక్క చేయని వాళ్ళు. చంపేని పలగత ఏ పని చేస్తాం, ఏ పని చచ్చిపోతాం. కానీ యుగయుగాలు ఉంటాం ఇక్కడ. ఎవరికి భయపడుతున్నారు? ఎవరిని ఎదిరిస్తున్నారు? మనసులో అనుకుంటున్నారా? రాజా మేమేం చెప్పలేకపోతున్నాం రాజా. మరి మీరు కొన్ని విషయాల్లో కొంతమంది చెప్పడానికి భయపడిపోతున్నారు. వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఎవరో తెలుసా, వాళ్ళు పై పొజిషన్లో ఉన్నారు. మంచిగా చెప్పండి, నేను దేవుని బిడ్డని, నేను విగ్రహారాధన ఫుడ్ తిన్నాను, నేను దేవుని బిడ్డని, నేను బాప్తిసం పొందాను, సినిమాలకు రాను, నేను క్రైస్తవుణ్ణి, సీరియల్ చూడను, క్రైస్తవురాలని. నెబుకద్నెజరుని పోరా హేరా అన్నారా? ఏం చేశారు వాళ్ళు? బాబు మాకంటూ దేవుడు ఉన్నారు, ఆ దేవుడు రూల్స్ పెట్టారు, ఆ దేవుడు ప్రకారం మేము జీవించాలి, అది మేము పోతాం. ఇక్కడ ఏమన్నా ఎటకారం ఉందా? మీరు చుట్టాలకి భయపడతారు, చిన్నపిల్లలకు భయపడతారు, పెద్దోళ్ళకి భయపడతారు, ఉద్యోగంలో భయపడతారు, బిజినెస్లో భయపడతారు, అందరికీ భయపడతారు తప్ప దేవుడికి మాత్రం భయపడతారు. దేవుడు అనుకుంటారు ఏంటి నా పిల్లలు నాకు తప్ప అందరూ భయపడతారు. అసలు నాకు భయపడితే ఎవరికి భయపడకుండా చేస్తా కదా నేను.
షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుడికి భయపడ్డారు కాబట్టి రాజుకు భయపడక్కర్లా, మరణానికి భయపడక్కర్లా, అగ్నిగుండానికి భయపడక్కర్లా, ఎవరికి భయపడక్కర్లా. ఎందుకని మనం చూసాం సామెతల్లో బహుధైర్యము పుట్టిద్ది లోపల. దేవునికి భయపడితే హృదయంలో ధైర్యం ప్రొడ్యూస్ చేస్తాడు దేవుడు సృష్టికర్త. నీ హృదయంలో ఒక ధైర్యం వచ్చేస్తుంది, అచంచలమైన ధైర్యం, విశ్వాసం, ధైర్యం అన్నీ వస్తాయి. తెలిసి రాజుగారితో ఎవడు పెట్టుకుంటాడండి? ఇప్పుడు సీఎంని ఎదిరిస్తారు మీరు, ఎమ్మెల్యేని, కార్పొరేటర్ని. ఎందుకు వచ్చింది కూడా రేపు పొద్దున ఆడేమన్నా మళ్ళీ మనకి ఇరికిస్తాడేమో. ఎందుకు మనం చిన్న వాళ్ళకి భయపడుతున్నాం? పక్కింటోడికి భయపడతామండి. కార్పొరేటర్ దాకా ఎందుకే? రేపు పొద్దున ఏమన్నా చేస్తాడేమో. భయం 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 భయం. పశువులకి భయపడతాం, మనుషులకు భయపడతాం, పక్కింటోళ్ళకి భయపడతాం. ఎందుకు నువ్వు నేను భయపడుతున్నావు అంటే దేవునికి మనం భయపడతలేదు కాబట్టి అందరికీ భయపడుతున్నాం, అన్నిటికీ భయపడుతున్నాం. అదే నువ్వు దేవునికి భయపడితే, మనస్ఫూర్తిగా భయపడితే ఫరోకి భయపడవు, ఫరో ఆజ్ఞకి భయపడవు, నెబుకద్నెజరుకు భయపడవు, అగ్నిగుండానికి భయపడవు, అగ్నిగుండం 7 రెట్లు పెరిగినా భయపడవు, సింహాలకి భయపడవు, దేనికి భయపడవు. ఆ శక్తి దేవుడికి చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు ఏం మిస్ అవుతున్నావో, ఏం పోగొట్టుకుంటున్నావో చూసుకో. ఇన్ని సంవత్సరాలు నీ భక్తిలో భయం లేదు కాబట్టి నువ్వు అందరికీ భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. 10,000 అప్పులోడు కూడా భయపడుతున్నావు. ఎందుకంత భయం? దేవుడు ఉన్నారుగా. మంచిగా మాట్లాడితే దేవుడు దయ పుట్టిస్తారు, సమాధానం ఇస్తారు. భయం భయం భయం. అప్పులోకి భయం, రోగానికి భయం, ఈ రోగం పెద్దదైపోతేమో భయం, పిల్లల గురించి భయం, పిల్లలు ఏమైపోతారో భయం. ఎందుకు నిన్ను భయం వెంటాడుతుంది? భయం నిన్ను ఎందుకు పరిపాలిస్తుంది? భయం నిన్ను ఎందుకు ఏలుకుంటుంది అంటే నీ ప్రవర్తనలో దేవుని ఎందుకు భయం కనబడుతుందా? ఆయన కనబడితే సామెతలో వాగ్దానం ఇచ్చిన రీతిగా బహుధైర్యాన్ని నీలో పెట్టేస్తారు అంతే. సామెతలు ఇక్కడ కనెక్ట్ అయిందా లేదా? వీళ్ళు దేవుడికి భయపడ్డారు కాబట్టి దేవుడి దగ్గర నుంచి వీళ్ళకి ఏమొచ్చింది? రాజుగారు ఎదురుగుండా వెళ్ళంగానే ధైర్యం వచ్చేసింది. మంత్రశాలను దేవుడు భయపడ్డారు, దేవుని వద్ద నుంచి మంత్రశాలకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చేసింది. ఏం చెప్పాను? ఏం చేశారు మీరు? అయ్యా నిజంగా చెప్తున్నాం అయ్యా, మేము వెళ్ళే లోపల అక్కడ అంతా కార్యక్రమం అయిపోతుంది, మేము ఏం చేస్తామని ధైర్యం వచ్చేసింది. నువ్వు దేవునికి భయపడితే దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తారు. నువ్వు దేవునికి తప్ప అందరికీ భయపడితే పిరికితనంతోనే ఉంటావు. భయపడుతూ బ్రతుకుతావు, భయపడుతూ పొద్దున్న లెగిస్తే భయం, రాత్రి పడుకుంటే భయం, కలస్తే భయం, ఎవరన్నా మాట్లాడితే భయం. దేవుని పిల్లలు ఎంత ధైర్యంగా ఉండాలి? దావీదేమంటాడు? కీర్తనలు 3:6 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఇదేంటండి? ఎలా సాధ్యం అండి? ఒక మంచి బలాఢ్యుడి మీద ఎదురొస్తే కొట్టగలడు, 10 మంది వస్తే కొట్టలేడు, 20 మంది వస్తే కొట్టలేడు. సంసోన్ ఒకేసారి ఎంతమంది కొట్టాడు? 1000 మందిని చంపేశాడంట, చీల్చి పడేశాడు సరదాగా ఆడుతూ పాడుతూ. ఇది మిషన్ గన్ తీసుకొని దూరం నుంచి టవాల్ 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 అని కాల్చాడా? దవడంపు తీసుకుని దగ్గరికి వెళ్ళి 1000 మంది చంపేశాడంట. భయపడ్డాడు 1000 మందిని చూసి. 10 మందిని వస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఒకడు ఫోన్ చేసి బెదిరిస్తేనే 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి పారిపోతాం మనం. అది ఎదుర్కొంటాం. 1000 మంది కనబడుతున్నారు సంసోనికి. నిరూపణ అయిందా లేదా? దేవుడు చెప్పింది కరెక్ట్గా. నీ హృదయం అంతా ధైర్యంతో నింపేస్తారు, నీ హృదయం అంతా శక్తితో బలంతో నింపేస్తారు. నువ్వు ఎవరికి భయపడవు. ఎవరిని తరుముతున్నారండి? సింహం దావీదుని తరుముతుందా? దావీదు సింహాన్ని తరుముతున్నాడా? మరి నువ్వేంటి కుక్కకు భయపడుతున్నావు, పిల్లి భయపడుతున్నావు? రోడ్డు మీద కుక్కకే మనం భయపడిపోతే సింహాన్ని సింహం ఆగు, నువ్వు ఆగవని అంతు చూస్తా అని చెప్పి పరిగెత్తి సింహాన్ని పట్టుకున్నాడండి. ఎలాంటి ధైర్యం అంటే సింహం దగ్గరికి వెళ్ళినా అదేం చెయ్యదు. సింహం ఓడిపోద్ది నా చేతిలో, ఓడిపోద్దని నమ్మకంతో వెళ్తున్నాడా దావీదు? ఓ ట్రైల్ వేద్దామని వెళ్తున్నాడా? ఆ ధైర్యం ఎలా వచ్చింది అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి ధైర్యం ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? నువ్వు దేవునికి భయపడు, ధైర్యం ఇచ్చేస్తారు. ఏసైనా దేవునికి భయపడు, గుండెల నిండా ధైర్యం ఇస్తారు. ఎందుకంతే నువ్వు దేనికి భయపడవు, ఎవరికి భయపడవు. రోగం, సమస్య, ఇరుకు, ఇబ్బంది, మనుషులు, శత్రువులు. ఇప్పుడు ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. ఎవరికి మాత్రమే భయపడ్డారు? అంటే మిగతా వాళ్ళకి భయపడద్దానా? భయపడాలి. మంచి భయం ఉండొచ్చు. దేవునికంటే భయపడకూడదు, దేవుని ఆజ్ఞ పాటించేటప్పుడు భయపడకూడదు. అలా భయపడినందుకు జరిగిందా లేదా చూడండి ఒకసారి. 25:30 అందుకు రాజు నేను 9 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. కీర్తనలో ఏముంది? భయభక్తులు గలవారి చుట్టూ దేవదూతలు కావలా ఉంటాయి. దూత వచ్చేసిందా లేదా?
కాపాడటానికి, రక్షించడానికి. సేమ్ దేవుడు వాగ్దానం చేసి ఆయన నెరవేర్చుకునే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇప్పుడు చూడండి, వాళ్ళ ముగ్గురు దేవునికి భయపడ్డారు కాబట్టి ఆపదలో ఏం జరిగింది? దేవదూత వచ్చేసింది పరలోకం నుంచి. రక్షించిందా లేదా? దేవుడు దేవదూత ద్వారా రక్షించారా లేదా? ఎవరొచ్చి రక్షించారంటే మనిషి కాదు, అధికారి కాదు, క్రెయిన్ కాదు, వస్తువు కాదు, మిషన్ కాదు. డైరెక్ట్గా పరలోకం నుంచి దేవుడే స్వయంగా, దేవదూత వెళ్ళు నా పిల్లల్ని రక్షించు. దేవుడు నిన్ను అందరి ముందు రక్షిస్తారు. భయపడితే అందరూ చూస్తూ ఉండక ఆశ్చర్య రీతిగా రక్షిస్తారు, ఆశ్చర్య రీతిగా నిన్ను లేవనెత్తుతారు. అంతేకాదు, చివరి వచనం చూడండి, చాలా బాగుంటది. అంతటి నుండి రాజు షడ్రకు మేషకు అబద్ధులను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించింది. ఆ సన్నివేశం తర్వాత రాజు ఏం చేశాడు తెలుసా? ఏ రాజు అయితే చంపేయండ్రా, అగ్నిగుండం పెంచండ్రా, 7 రెట్లు చెయ్యండ్రా, వీళ్ళు నా కళ్ళ ముందే విలవిల చచ్చిపోవాలి, బూడిదైపోవాలి అన్న రాజు ఏం చేశాడు? బబులోను సంస్థానములో వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చేసాడంట, పెద్ద పెద్ద అధికారాలు. ఇంకా దేవుడు దయపుట్టిచ్చారు. ఒకేసారి వీళ్ళ స్థానం ఎంత పెరిగిపోయింది? ఇప్పుడు ముగ్గురు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారా? ఆ దేశంలో వీళ్ళ ముగ్గురు అగ్నిగుండం నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలియని వాళ్ళు ఉంటారా? విఐపీలు అయిపోయారు. దేవుడు వాళ్ళకి ఏం చేశారు? మేలుతో వాళ్ళ హృదయాలు తృప్తిపరిచారు. వాళ్ళ కోసం దేవుడు మేలు దాచి ఉంచారు. వాళ్ళు రోజు భయభక్తులు కలిగి జీవించారు కాబట్టి వాళ్ళకి దేవుడు మేలు దాచి ఉంచారు. రాజుగారికి దయ పుట్టించారు, వాళ్ళని ఆశీర్వదించారు, వాళ్ళకి ఘనత ఇచ్చారు, గౌరవం ఇచ్చారు. మీకేంటి బాబు, నీకేంటి, రాజుగారే హెచ్చించారని చెప్పి సమాజంలో ఎంత పేరు ఉంటుందండి వాళ్ళకి. నీకు ఇవన్నీ కావాలా? లేక వచ్చి వెళ్ళిపోతామా? ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం, ఏదో 2 రోజులకు ఒకసారి బైబిల్ చదవటం, 3 రోజులకు ఒకసారి ప్రార్థన చేసుకోవడం, దీనివల్ల ఏమీ ఉండవండి. ప్రతి క్షణం నువ్వు దేవునికి భయపడుతూ భక్తి చేస్తే ఒకరోజు వచ్చినప్పుడు నీ స్థానం, స్థాయి, స్థితి అన్నీ పెంచేస్తారు నా దేవుడు. ఇంకా వేరే వ్యక్తిని చూద్దాం. ఆదికాండం 39, 7, 8, 9 వచనాలు. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో స్నేహించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి ఇక్కడ చూడండి, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని తన యజమానుని భార్యతో అన్నప్పుడు, ఆ క్షణం దేవుడు పరలోకంలో దేవదూతలతో ఆనందిస్తారండి, నాట్యం ఆడే, నా కుమారుడు భూమి మీద నాకు భయపడి పాపం చేయలేదు, నేను చూస్తున్నానని ఒక దృష్టితో పాపం చేయలేదు. అది నోటుతో చెప్తున్నాడు శత్రువుకి, జీవితం నాశనం చేసిన శత్రువుకి ఏం చెప్తున్నాడు? నేను దేవునికి విరోధంగా పాపం ఎలా చేస్తాను? అయినా ఇంత దరిద్రమైన కార్యం నేను ఎలా చేస్తాను? అసలు దేవుడు నన్ను పరిశుద్ధంగా జీవించమన్నారు, పవిత్రంగా జీవించమన్నారు, నేను చేయలేను, నా వల్ల కాదు బాబోయ్, నేను చేయను బాబోయ్. ఆ మాట దేవుడు నేను సంతోషపెట్టు. నిన్ను ఖచ్చితంగా రెచ్చగొడతారు, నిన్ను చెడగొడతారు, నిన్ను పాడు చేసేవాళ్ళు భూమి మీద చాలామంది. నువ్వు క్రైస్తవుడు కాబట్టి నీకు ఎక్కువ అటాక్ ఉంటుంది, నీకు ఎక్కువ శోధన ఉంటుంది, నీకు ఎక్కువ ఖచ్చితంగా ఆడపిల్లకైనా మగవాళ్ళకైనా శోధన ఒకటే ఉండదు, రకరకాల శోధన. బంగారం శోధన. బాగా తినండి, బయటికి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఏంటి మీ ఫ్యామిలీ ఇంటి ఎలా ఉన్నారు, సరదాగా బయటికి వెళ్ళరా, మీరు సినిమాలకి వెళ్ళరా అని. ఇప్పుడు చూడండి, ఆవిడ ప్రేరేపిస్తే పట్టించుకున్నాడా? ఆవిడ తప్పు చేయమంటే చేశాడా? రోజు ఇసుకిచ్చిందంట. నిన్ను కూడా కొంతమంది రోజు ఇసుకిస్తారు. మారేహే, మీ లైఫ్లోకి అప్లై చేసుకోండి. మిమ్మల్ని ఖచ్చితంగా కొన్నిసార్లు దరిద్రం ఏంటి తెలుసా? ఆత్మీయులే మిమ్మల్ని శోధిస్తారు. ఆత్మీయులే. సినిమా చూస్తే తప్పేంటి? మరీ అంత నిష్ఠభక్తి వద్దు, మరీ అయిపోయింది నీ బతుకు నాశనం. నీ మనస్సాక్షి తెలుసు సీరియల్ చూడకూడదు, నీకు తెలుసు పిచ్చి పట్ల వేయకూడదు, నీకు తెలుసు బూతులు మాట్లాడకూడదు. నువ్వు వింటున్నావు వాక్యం, నువ్వు చదువుతున్నావు, నువ్వు విన్నావు, నీకు తెలుసు. కానీ ఎవరో చెప్పారని నువ్వు గనక పడిపోతే, ఎవరో చెప్పారని నువ్వు లోకంలోకి వెళ్తే, ఎవరో చెప్పారని నువ్వు దేవునికి భయపడకుండా నువ్వు గనక వాళ్ళతో కలిసిపోతే నీ బతుకు నాశనం అయిపోతుంది. ఇక్కడ చూడండి, యోసేపు తప్పు చేయడానికి ఇష్టపడలా, యోసేపు పాపం చేయడానికి ఇష్టపడలా. యోసేపు ఇది మంచి ఆఫర్ అని వాడుకోవాలా. యవన వయసులో ఉన్నాడు, ఏమాత్రం ఏమైనా పక్కెళ్ళాడా? కోరుకుంటుంది, ఆశ ఉంటుంది. అది అతను అడగల, ఆఫర్ వచ్చింది. నీకు వస్తాయి ఆఫర్లు.
సినిమా టికెట్ నీ చేతికి వస్తుంది, ఫ్రీ టికెట్. అప్పుడు నువ్వు ఏం చేస్తావని దేవుడు చూస్తా ఉంటావు. ఎగ్జామ్ పేపర్ నీకు ఇచ్చేస్తారు ఆ క్షణంలో, రాయి, పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా చూస్తా. నువ్వు ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నావు, ప్రతిసారి కృప పోగొట్టుకుంటున్నావు, ప్రతిసారి ఆ ఎగ్జామ్ పాస్ అయిన వెంటనే నీకేదో మేలు చేద్దాం అనుకున్నారు, ఆ ఎగ్జామ్ అవ్వంగానే నీకు రిజల్ట్ ఇద్దాం అనుకున్నారు. దేవుడు అక్కడే అయిపోయింది. ఒకటి పైకి లేదా మనసులో, అబ్బా వీళ్ళుంటే బాగుండే సినిమాకి, అబ్బా చేతులు మిస్ అయిపోయానే. కొంతమంది క్రియల్లో తప్పు చేసేస్తున్నారు, కొంతమంది మనసులో తప్పు చేస్తున్నారు. అస్సలు హృదయంలో కూడా యోసేపు తప్పు చేయలేదు. ఆఫర్ పోయిందని కానీ అలా చేయకుండా రిస్క్ అని తెలుసు. ఇక్కడ చూడండి పాయింట్, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యోసేపు ఎవరిని ఎదిరిస్తున్నాడు ఇప్పుడు? యజమానుడి భార్యని. భార్యని యజమానుడు భార్య మాట వింటాడు. ఇప్పుడు రిస్క్ చేస్తున్నాడు, లైఫ్ రిస్క్లోకి వెళ్ళిపోద్ది. వద్దంటే పోస్ట్ ఊడిపోద్దని తెలుసు. గ్రహించగల చిన్నపిల్లడా, జ్ఞానం ఉన్నాడు యోసేపు. పోతీఫర్నే సంతోషపెట్టినోడండి. జ్ఞానం ఉండదా? ఇప్పుడు కనుక నేను వద్దన్నానంటే నాకు వేసేస్తాడు, ఈవిడ ఇరికెత్తది. రిస్క్ అని తెలుసు, అవమానం వస్తుందని తెలుసు, ఇది ఎక్కడికో దారి తీస్తుందని తెలుసు. అయినా కనీసం ఒప్పుకోలేదు. నీ లైఫ్లో కూడా అంతే. రిస్క్ అన్నప్పుడు నువ్వు పడిపోతున్నావు. రిస్క్ అన్నప్పుడు ఎందుకు వచ్చిన గొడవ? వాళ్ళు ఏమన్నా మళ్ళీ రేపు ఉద్యోగంలో అవమానిస్తారేమో, వీళ్ళు తిడతారేమో, చుట్టాల ముందు చీప్ అయిపోతానేమో అని నువ్వు పడిపోతున్నావు. దేవునికి భయపడకుండా మనుషులకి భయపడి తప్పు చేసేసావు. కొన్నిసార్లు నువ్వు మేలు పోగొట్టుకున్నావు, కృపను పోగొట్టుకున్నావు. కానీ యోసేపు పరిస్థితిని బట్టి లెక్కలు చూసుకోవాలా. నేను ఎట్టి పరిస్థితుల్లో దేవునికి విరుద్ధంగా చెయ్యకూడదు. నేను దేవునికి భయపడతా. ఆ దేవునికి భయపడ్డాడు. వచ్చిన పనికిమాలిన ఆఫర్ని చీపోని కాలుతో కొట్టేశాడు. ఏం జరిగింది చూద్దాం. 45:8 భలే ఉందండి చదువుతుంటే. హృదయం ఉప్పొంగిపోతుంది నా మనసు. కాబట్టి దేవుడే కాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించింది. బాబు ఇన్నేంటండి బాబు, ఇన్ని ఆధిక్యతలు ఏంటంటే? 1, 2, 3 ఎవరెవరు తండ్రి అయిపోయాడు? ఐగుప్తు దేశం మొత్తాన్ని కంట్రోల్ చేసుకుని పరిపాలించే ఒక పెద్ద రాజుకు తండ్రి అయిపోయాడండి. 2 అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం ప్రభు ఏంటి? అలా ఉంటే అంతే. ఎందుకు ఏంటని ఉండదు. ఆనందించడం, అనుభవించడమే. ఇంకా ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించింది. ఏంటండి ఇదంతా? నీకు అర్థం కావట్లా. దేవునికి భయపడాలా? ఎందుకు భయపడాలన్నయ్యా? దేవుడు భయపడతాం ఏంటన్నయ్యా అంట. చూసావా? ఆ తర్వాత వచ్చే లైఫ్ ఇలా ఉంటుంది. యోసేపు లాగా యోసేపు లైఫ్ ఎలా అయిపోయింది? మామూలు వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి, కానీ ఎలాంటోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? ఐగుప్తు దేశం మొత్తానికి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు, లేకపోతే గవర్నర్ అయిపోయాడు. మొత్తం కంట్రోల్లోకి వచ్చేసింది. అతనికి రథాలు, బంగారం, వెండి, పనోళ్ళు, అబ్బో అసలు ఇంక ఎలా ఉంటుంది. 80 ఏళ్ళు అనుభవించాడు. 80 సంవత్సరాలు రాజభోగం అనుభవించాడంటే. ఎందుకని? దేవునికి భయపడ్డాడు. చిన్నప్పటి నుంచి దేనికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. గుర్తుందా? చెడు చేయలా, చెడు చేస్తే వాళ్ళ అన్నల గురించి వెళ్ళి చెప్పాడు. అంటే ఎవరికి భయపడ్డాడు? చిన్నప్పటి నుంచి దేవునికి భయపడ్డాడు. ప్రతి విషయంలో దేవునికి భయపడ్డాడు. ప్రతి సందర్భంలో దేవునికి భయపడ్డాడు. ఒక్క పోతీఫర్ భార్య ఒక్క విషయం కాదండి, తన లైఫ్ అంతా చూడండి దేవునికి భయపడినట్టే కనబడుద్దండి. ప్రతి విషయంలో యోసేపు దేవునికి భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. అది ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? ఫరోకి తండ్రిగా తీసుకెళ్ళిపోయింది. ఆ భయం ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? ఫరో కుటుంబానికి ప్రభువుగా తీసుకెళ్ళిపోయింది ఆ పొజిషన్. ఆ మంచి లక్షణం ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టింది? దేశం మొత్తానికి ఇన్ఛార్జిగా చేసేసింది. అతని ద్వారా 70 మంది పోషించబడ్డారంట ఉచితంగా, ఫ్రీగా 70 మంది. సరే, నువ్వు భయపడవు, నీకు నచ్చినట్టు భక్తి చేస్తావు. ఎలా ఉంటుంది నీ లైఫ్? ఊహించుకో ఒకసారి. ఏముంటుందండి? ఏదో పెళ్లి చేసుకుంటాం, పిల్లలు వింటాం, పెళ్ళి అయిపోతే 4 చోట్ల బయటికి వెళ్తాం. సరే, అంతకుమించి ఇంకా చెప్పుకుంటానికి కానీ ఆనందించడానికి కానీ ఏముండదు. ఎందుకని? దేవునికి భయపడట్లేదు. దేవునికి భయపడట్లేదు కాబట్టి ఆర్డినరీ లైఫ్ ఉంటుంది. మళ్ళీ మధ్యలో రోగాలు, శాపాలు, దరిద్రత, ఇవన్నీ కామన్ లైఫ్. పెద్దగా ఏముండదండి. ఇప్పుడు యోసేపు ఎప్పుడు చెప్పుకుంటున్నామండి? మన తాతల కాలమా? 1000 సంవత్సరాల కిందటోడు. అంటే దేవుని భయం మంచిదా చెడ్డదా? మీలో చాలా మందికి సాతాను పెట్టిన దాన్ని బట్టి
దేవుడు భయపడమంటాడు, ఎప్పుడు చూసినా భయపడమంటాడు. దేవుడు ప్రతిదానికి భయపడమంటాడండి. సేవకుడు కూడా అంతేనండి. దేవుడు భయపడి ఓ శోధించేస్తారు. ఏంటంటే భయం? ప్రతిదానికి భయం. మాకు సంతోషం వద్దా, మాకు స్వాతంత్రం వద్దా, మాకు స్వేచ్ఛ వద్దా అనే భావం మీలో ఉంది. నేను చెప్పగలను సేవకుడిగా, మీలో ఆ నెగిటివ్ ఉంది. దేవునికి ఎందుకు భయపడాలి, ప్రతి విషయాన్ని భయపడాలి, మేము ఇంకేం చేయొద్దా, మాకంటూ స్వేచ్ఛ వద్దా? ఓకే, స్వేచ్ఛతో చెయ్యి, భయపడకుండా నీకు నచ్చినట్టు చెయ్యి, భయపడకుండా పాపం చేయి, భయపడకుండా చెడ్డ అలవాట్లు నేర్చుకో. ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఊహించుకో. ఏముండదు చెప్పుకుంటానికి. పక్కింటోలే గౌరవం వరు నీకు, ఇంట్లో వాళ్ళ చీ అంటారు. కీర్తన 4:4 భయమునంది పాపం చేయొద్దు, భయమునంది పాపం. ఇప్పుడు యోసేపు ఎందుకు చేయలేదు పాపం? భయపడ్డాడు. దేవునికి అమ్మో బాబాయ్ ఏంటి నీకేమొచ్చింది పోయేగలం, ఇలాంటి ఆఫర్లు ఇచ్చేచ్చామంటే ఏదో బంగారం డబ్బు అంటే అది పర్లేదు, ఏంటి పాపం చేయమంటావండి నువ్వు? అమ్మో షడ్రక మెషక అబద్ధాలు ఎందుకు భయపడుతున్నారు? ఆజ్ఞ అతిక్రమే పాపం. ఆజ్ఞ ఏంటి? దేవునికి తప్ప ఎవరిని మొక్కకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవునికి భయపడ్డారు కాబట్టి పాపం చేయలే. మంత్రస్థానంలో ఎవరికి భయపడ్డారు? నరహత్య చేయకూడదు. మేము కనుక ఇప్పుడు అన్యాయంగా పిల్లల్ని చంపేస్తే దేవుడు మమ్మల్ని వేసేస్తారు. ఇప్పుడు ఎవరికి భయపడ్డారు? దేవుడికి. ఎందుకు భయపడ్డారు? పాపం. అది పాపం కాబట్టి మంత్రస్థానంలో భయపడ్డారు. భయమునుంది వాళ్ళు ఏం చేయలేదు? పాపం చేయలేదు. భయమునుంది షడ్రక అబద్ధంగాలు పాపం చేయలేదు. భయమునుంది యోసేపు ఏం చేయలేదు? పాపం చేయలేదు. వీళ్ళకి ఆశీర్వాదం వచ్చింది, అభివృద్ధి వచ్చింది, వీళ్ళు మేలు పొందుకున్నారు, ఘనత గౌరవం అన్నీ దేవుని యొద్ద నుంచి పొందుకున్నారు. సమస్తము దేవుని కంట్రోల్లో ఉంది. మనం గనక దేవునికి భయపడి పాపం చేసే అవకాశం వచ్చినా చేయకపోతే ఒకరోజు వచ్చినప్పుడు నీ తల హెచ్చించబడుతుంది. నీకు ఘనత గౌరవం ఆనందం ఆశీర్వాదం అంతా ఇచ్చేస్తారు ఆయన. ఈరోజు నువ్వు పోగొట్టుకుంటున్నావు భయపడకుండా పాపం చేస్తూ. అది ఏదైనా సరే దేవునికి భయపడకుండా నువ్వేం చేస్తున్నావు? పాపం చేసేస్తున్నావు. నీకు నచ్చినట్టు బ్రతుకుతున్నావు, నచ్చిన వ్యసనాలు, నచ్చిన అలవాట్లు, నచ్చిన స్వభావాలతో నీకు నచ్చినట్టు బ్రతుకుతున్నావు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం లేదు, మేలు లేదు, గౌరవం లేదు, ఘనత లేదు. కొద్ది కాలం భయపడ్డాడు యోసేపు. కొద్ది కాలం భయభక్తులు కలిగిన జీవితం వల్ల ఒకరోజు మాత్రమే అయ్యాడా? ఒక నెల మాత్రమేనా? చచ్చిపోయేటప్పుడు ఎలా చచ్చిపోయాడు? అధికారిగానే చచ్చిపోయాడు. ఐగుప్తు మొత్తానికి అతను ఏలిక, ఫరో. ఈ రోజు మొదలుకొని నువ్వే సింహాసనం విషయంలో తప్ప అన్ని విషయాల్లో నువ్వే నాకంటే గొప్పవాడివి. ఎందుకు సడన్గా దాచి ఉంచిన మేలు గొప్పది? ఆ మాట భలే కదిలించింది. మనం చదువుకున్నాం ఇందాక కీర్తనలో, దాచి ఉంచిన మేలు గొప్పది, సిద్ధపరిచిన మేలు గొప్పది. విన్న దగ్గర నుంచి ఈ క్షణం నుంచి నువ్వు భయపడుతూ బ్రతుకు, భయపడుతూ భక్తి చేయి, భయపడుతూ పాపం చేయటం మానే, ఖచ్చితంగా ఇచ్చిస్తారు ఆయన. నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు. అర్థమవుతుందా పేటలో? అర్థమవుతుందా? ముందు ముగ్గురిని చూపించాను ఫాస్ట్గా. ఆదికాండం 22:1-3 ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చూడండి, తెలిసిందే, అయినా జాగ్రత్తగా వినాలి. దేవుడు అబ్రహామును పిలిచి, నీకు ఒక్కగానొక్క కొడుకు, నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావే, తీసుకొచ్చి బలిచ్చి. ప్రేమించడం పాపమా? పక్కిన కొడుక? కన్న కొడుకు, కడుపును పుట్టిన కొడుకు. ప్రేమించడం పాపమా? కాదు. ఇప్పుడు దేవుడు, నువ్వు నీ కొడుకుని బలి ఇవ్వాలి నాకు. పని చూడండి జాగ్రత్తగా. అప్పుడు ఆయన, ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చెయ్యకుము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. అసలు దీంట్లో దేవునికి భయపడతామనే మాట ఎందుకు వచ్చిందో అర్థం కాదు. కొడుకునమ్మన్నారు, దేవుడు ఇచ్చేసాడు, వెళ్ళి చెయ్యెత్తాడు అని చంపేసాడు, మనసులో చంపేశాడు ఫస్ట్ కత్తితో. మరి ఇక్కడ దేవునికి భయపడతాం ఏంటి? అబ్రహాం అంతరంగం ఏంటో తెలుసా? గర్భఫలం ఇచ్చింది దేవుడు, నాకు పిల్లల్ని ఇచ్చింది, నా కొడుకుని ఇచ్చింది, వారసుని ఇచ్చింది దేవుడు. ఇప్పుడు ఆయన మాటని విన్నానుకో ఆడు ఉంటాడు. నేను గనక వినకుండా తోకజాడిచ్చేసి తప్పించేసుకొని వంకలు చెప్పానుకో ఆడిపోతాడు. దేవుడు పుట్టించగలరు, గిట్టించగలరు, ఇవ్వగలరు, తీసుకోగలరు. దేవుళ్ళో రెండూ ఉంటాయి. నేను గనక చక్కగా ఇచ్చేసానుకో చక్కగా పొందుకుంటాను. అంటే భయముతో, దేవుని యందు భయముతో తను ఏం చేశాడు? లోబడ్డాడు.
దేవునికి భయపడి లోబడ్డాడు. నేను గనక ఇప్పుడు ఇవ్వనంటే అయిపోద్ది నా పని. దేవుడు ఎలాగైనా తీసేసుకుంటాడు నా కొడుకుని, పెద్ద విషయం కాదు. ఆయన పుట్టించగలరు, గిట్టించగలరు. దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆయన ఎలాగైనా తీసుకుంటారు. అదేదో నేనే ఇచ్చేసాను అనుకో, లోబడ్డాననుకో. ఇప్పుడు నేను భయపడ్డానని అబ్రహాం చెప్పుంటే ఒకలాగా ఉండేది, కానీ దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు, నువ్వు నాకు భయపడ్డావు, నా మాట భయపడి నాకు లోబడి నువ్వు ఈ పని చేసావు కాబట్టి ఎంతో నేర్చుకోవచ్చు మనం. మరి భయపడుతున్నామా మనం? 3 ఎగ్జాంపుల్. ఫస్ట్ ఏంటి? పాపం చేసే విషయంలో వాళ్ళు భయపడ్డారు. అది ఒక వేరే కేటగిరీ, ఈ కేటగిరీ వేరు. ఇక్కడ అబ్రహాం కేటగిరీ మారిపోయింది. ఇక్కడ ఏం పాపం చేయట్లా, ప్రేమించడం పాపం కాదు. ఆయన చెప్పారు, మనం చెయ్యాలి. ఆయన ఉద్యోగం వదిలేయమంటే వదిలేయాలి, ఆయన బిజినెస్ వదిలేయమంటే వదిలేయాలి, నువ్వు పరిచర్య చెయ్యంటే చెయ్యాలి, నువ్వు ఆయన రాజ్యం కట్టు అంటే కట్టాలి. పాపం కాదు ఇక్కడ. అబ్రహాం దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? ఏది చెప్పితే అది చెయ్యాలి. దేవుడు తన సేవకుడి ద్వారా నువ్వు పరిచర్య చెయ్యాలి, భయంతో నువ్వు చెయ్యాలి, భయపడి లోబడాలి. మేలు ఉండదు, అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఏముండదు ఇంకా. ఎందుకని ఆయన భయపడట్లేదు. భయపడితే లోబడతావు, భయపడితే విధే చూపిస్తావు, భయపడితే చెప్పిన మాట వింటావు, క్రియల్లో పెట్టేస్తావు. 16-17 వచనాలు అదే అధ్యాయం. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్యడానికి ఏమాత్రం వెనకంజ వేయలేదు కనుక చేశావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెను. నీ సంతతి వారు తమ శత్రువుల దవని స్వాధీనపరచుకొందురు. ఎప్పుడైతే దేవునికి భయపడి అబ్రహాము లోబడి విధేయత చూపించాడో, చెప్పిన మాట విని కొడుకుని చంపడానికి కూడా ఏమాత్రం వెనకంజ వేయలేదో, ఆ కార్యాన్ని బట్టి దేవుడు ఆనందానికి అవదలేదు. ఓహో, నా కుమారుడు ఏదైనా చేస్తాడు, నా దాసుడు ఏదైనా చేస్తాడు, నాకు భయపడి కొడుకునమ్మన్నా ఇచ్చేస్తాడు. తీసుకున్నారా? తీసుకోలే. ఏమిచ్చారు? ఆశీర్వాదం. మన చదువుకున్న కీర్తనలో ఏముంటుంది? తన యందు భయభక్తులు గల వారిని, పిన్నలనేమి పెద్దలనేమి అందరినీ ఆయన ఆశీర్వదిస్తారు. నీకు ఆశీర్వాదం కావాలంటే దేవునికి భయపడాలి, దేవుని మాటకు భయపడాలి. ఈ విషయంలో అందరూ ఫెయిల్. నువ్వు దేవుని రాజ్యం కట్టాలి, నువ్వు ప్రణాళికలో ఉన్నావు, నువ్వు దేవుని చిత్తం చెయ్యాలి, దేవుని రాజ్యం కట్టాలి, నీ ద్వారా ప్రజలు రక్షించబడతారు, నీ ద్వారా అనేక మంది జనాంగం వస్తుంది. ఎంతమంది లోపడుతున్నారు? ఎంతమంది విధేయత చూపిస్తున్నారు? ఎంతమంది అమ్మో ఇప్పుడు నేను ఆయన పని చేయలేదనుకో, రేపొద్దు నాకు సహాయం చేయరు ఆయన, ఇప్పుడు నేను ఆయన మాట వినలేదనుకో, రేపొద్దు నాకు ఆపదలు ఆదుకోరు, ఇప్పుడు నేను ఆయనకు లోబడలేదనుకో, రేపొద్దున నాకు దేవుడు చేతులు ఎత్తేస్తారు నేను అడిగినప్పుడు. ఆ భయం ఎంతమందికి ఉంది? లేదు. అవకాశం ఉంటే చేస్తా. అబ్రహాము అంత దారుణమైన విషయం, గుండె పగిలిపోయే విషయంలో కూడా ఆప్షన్ తీసుకున్నాడా? అబ్రహాము కంటే ఇప్పుడు సిచ్యువేషన్ మనకేమన్నా దారుణంగా వచ్చిందా? షడ్రక మెషక యుద్ధముల కంటే లైఫ్ అండ్ డెత్ కోసం మీకు మనకి ఎప్పుడైనా వచ్చినాయి? అసలే వాళ్ళు అంత హై రేంజ్ విషయంలో కూడా వాళ్ళు వెనకం చేయలే. అలాంటి విషయంలో కూడా వాళ్ళు భయపడలేదు, మనుషులకి పరిస్థితికి భయపడలా. మనం ఈరోజు చిన్న దానికి భయపడిపోతున్నాం, చిన్నవి కూడా లోబడతలేదు. పరిచయం చేసి ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తులు మీరు చూశారు, కనబడుతూ ఉన్నా వినబడుతూ ఉన్నా లోబడతంలో ఫెయిల్. ఎందుకు లోబడతలేదు తెలుసా? దేవుని యందు నీకు భయం లేదు, దేవుని యందు భయం లేదు. అమ్మో, దైవజనుడు ద్వారా దేవుడే మాట్లాడారు, దేవుడే నన్ను గద్దించారు, దేవుడే. ఆ భయం లేదు కాబట్టే నువ్వు దైవజనుడికి లోబడతల్లా, సేవకుడికి విధేయత చూపించట్లా, చెప్పిన మాట ఎంటల్లా, ఏది చేయట్లేదు. అందుకే నీకు దేవుడు ఏ మేలు చెయ్యరు, ఏ ఆశీర్వాదం ఇవ్వరో, నీకు దేవదూతలను కాపలా ఉంచరు, నీకు అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం అంతే. రావటం వెళ్ళటం తప్ప ఎన్ని సంవత్సరాలైనా నీ బతుకులో ఏం ఉండదు. ఒక పాపం విషయంలో మాత్రమే మనం భయపడతాం కాదు, ఆయన చెప్పిన విషయంలో. అది కష్టమైన. అబ్రహాం కష్టం కాదా? చెప్పాలి. అబ్రహాం కష్టం కాదా? లోబడతంలో ఫెయిల్, విధేయత చూపించడంలో ఫెయిల్, వదిలేయమన్నప్పుడు వదిలేయటంలో ఫెయిల్. నీకు ఇష్టమైన నీ భర్తని బలిపీఠం మీద పెట్టేయి. మనస్సులో భర్త అనే విగ్రహాన్ని చంపు అని కొంతమంది చెప్తే చంపట్ల. నాకంటే నువ్వు నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, అది నాకు ఇష్టం లేదు, నేనిస్తే వచ్చారు, నా తర్వాత ప్రేమించుకో అని దేవుడు నిన్ను గద్దించి పిల్లలకి ఎక్కువ స్థానం ఇవ్వద్దు అంటే నువ్వు లోపడతల్లా. మళ్ళీ కుక్కతోక వంకర, మళ్ళీ అదే తప్పు, దేవుడి కంటే
భర్తని, దేవుడి కంటే పిల్లల్ని, దేవుడి కంటే ఉద్యోగాన్ని, దేవుడి కంటే బిజినెస్ని, దేవుడి కంటే భార్యని, భర్తని. అందుకే మీకు దేవుడు ఏం మేలు చేయట్లేదు, చెయ్యరు కూడా. ఎవరికి చేస్తారు? దేవుని యందు భయము కలిగి భక్తి చేస్తూ, దేవుని యందు భయం కలిగి లోబడే వాళ్ళకి, దేవుని యందు భయం కలిగి విధేయత చూపించి వెంటనే నిర్ణయం మార్చుకొని ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి దేవుడు అభివృద్ధి, ఆశీర్వాదం అన్నీ ఇస్తారండి. ఇంకో వ్యక్తిని చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 20 వరకు. యేసయ్య గలిలయ సముద్ర తీరంలో నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అనే 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. ఒక్కసారి సన్నివేశంలో వెళ్ళండి. చేపలు పట్టేవాళ్ళు సముద్రం ఒడ్డు దగ్గర అలా పనాలు చేసుకుంటున్నారు. వృత్తి అల్లది. వాళ్ళు ఏం చేస్తున్నారు? అలా పనాలు చేసుకుంటున్నారు. యేసుప్రభు వారు ఏం చేశారు? నా వెంబడండి. వాళ్ళు వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. 21. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఈ మాట చూడండి, ఇంకా బాగుంది. వాళ్ళు ఏం చేశారు? 2 అన్నదమ్ములు వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారు. దేవుడు ఆర్డర్ పాస్ చేశారు, నా వెంబడండి. ఏం దేవుడు? నువ్వు తండ్రి, పెద్ద వయసులో ఉన్నాడు, వదిలేసి వచ్చామడవా? నీ కనికరం ఉందా? నీకు జాలందా? ఎన్ని డౌట్లు రావాలి? ఎంత ఎదిరించాలి? వృత్తి వదిలేయమంటావేంటే? రేపు వస్తాను, మా పరిస్థితి ఏంటి? ఒకవేళ వృత్తి వదిలేస్తాం, రేపు వదిలి మా బతుకేంటి పోషణ? ఒకవేళ రేపు సరిగ్గా నువ్వు వెళ్ళిపోతే ఎన్ని అడగచ్చు? ప్రాక్టికల్గా ఆలోచించండి. పేతురు, ఆంద్రేయ వలలు వదిలేయండి. ఓకే, వదిలేస్తాం. దేవునికి భయపడినట్టు కనబడుతున్నారు. భయపడితేనే లోబడతారు, భయపడితేనే విధేయత చూపిస్తారు. యోహాను, యాకోబు తండ్రిని వదిలేశారు. తండ్రి వదిలేశారంటే జీవితంలో కలవలేదని అర్థం కాదు. ఆ తండ్రి దగ్గర ఉండి తండ్రితో పాటు చేసి బిజినెస్ పక్కన పెట్టేసి ఇక దేవుడే సర్వస్వం అనుకున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, దేవుడు మాటకి లోబడి యాకోబు, యోహాను దేవుడిని సంతోషపెట్టి దేవుడు రాజ్యం కడతంటే ఆ తండ్రి అనే ఒక అతను ఉన్నాడు అక్కడ. ఆ తండ్రిని పోషించలేరా దేవుడు? పక్షుల్ని పోషిస్తున్న దేవుడు అండి. తన పిల్లలు ఆయన రాజ్యం కోసం వచ్చేస్తే తండ్రిని వదిలి తండ్రిని పోషించలేరా? తండ్రిని కాపాడలేరా? దేవుడు ఆయన మనిషి కాదు. ఆఫ్టర్ ఈ లోకంలో అధికారిని సంతోష పెడతాను, అరే నన్ను కాపాడాడు, నేను సీఎం రా, కాపాడాడు, వాళ్ళ చుట్టాలందరికీ ఏదో చేయండి రా, వాళ్ళకి ఆస్తి రాసి ఇచ్చేయండి అనరా? చెప్పాలి. లోకంలో అధికారులే ఏదైనా మేలు పొందుకుంటే సంతోష పెడితే వాళ్ళ తాలూకా వాళ్ళందరికీ ఎకరాల పొలము, ఆస్తో, అంతస్తు గవర్నమెంట్ జాబ్లు ఇవ్వట్లేదా? చెప్పాలి. ఇప్పుడు దేవుడు కోటా ఉండదా? దేవుడు అనుకుంటే వీళ్ళ నాన్నకి పోషణ, ఆరోగ్యం, మనిషి, బంధు, బలం ఇవ్వలేరా? ఏదైనా ఇవ్వగలరు నా దేవుడు. నా దేవునికి అసాధ్యమేది ఏదైనా ఉందా? ఇక్కడ ఏం నేర్చుకోవాలి? దేవుడు పిలిచారు. ఈ టైంలో నాన్న కాదు, ఇప్పుడు దేవుడు ఇంపార్టెంట్. వాళ్ళు తెలుసు, వాళ్ళ లోపల నేను ఇప్పుడు లోబడకపోతే ఇచ్చిన దేవుడే, తండ్రితో ఉండమన్న దేవుడే నా రాజ్యం కట్టమని పిలుస్తున్నారు, నేను వచ్చేయాలి, ఇంకా అంతే, నేను వెళ్ళిపోవాలి అంతే అని డిసైడ్ అయిపోయారు. అలా డిసైడ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏమైపోయారు చూసారా? నాశనం అయిపోయారు కదా నలుగురు. చెప్పాలి. 10వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో లోబడ్డారు, భయపడి విధేయత చూపించారు. 10వ అధ్యాయానికి వెళ్ళింది నేను చూద్దాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుకుంటును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చింది. ఏమిచ్చారంట? అధికారం. సర్వాధికారి ఏమిచ్చారు? అధికారం. ఎవరికి? భయపడి లోబడిన వాళ్ళకి, భయపడి విధేయత చూపించిన వాళ్ళకి, భయపడి వాళ్ళని వదిలేసిన వాళ్ళకి, భయపడి వృత్తి వదిలేసి దేవుడిని వెంబడించిన వాళ్ళకి ఏమిచ్చారు? చప్పట్లు కొట్టే దేవుడా? అధికారాలు ఇస్తారంట దేవుడు మనకి. అధికారం. ఎలాంటి అధికారాలు తెలుసా? మామూలు అధికారం కాదు. పోలీసులకి ఇచ్చేంత అధికారం ఏమి ఉండదు అనుకోండి. ఇప్పుడు పోలీస్ దగ్గర గన్ను ఉంటుంది తెలుసా?
వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు కాల్చి పారేచ్చా? అర్ధరాత్రి కాల్చాలనుకోండి గన్ను పెట్టి, ఎస్పీ గారు దొంగ పారిపోతున్నాడు, గన్ను పెట్టి ఒక్కసారి కాలుద్దని పర్మిషన్ ఇస్తారా? నీకు తెలుసా గన్కి అందరికి పర్మిషన్ ఉండదని? ఒక హై రేంజ్ వాళ్ళకి తప్ప గన్స్కి కాల్ చేసే పర్మిషన్ అందరికీ ఉండదు. అంటే ఇప్పుడు గన్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చి మళ్ళీ నన్ను అడుగు, నువ్వు మన అడిగు, కాల్చమంటే కాల్చు. దేవుడిచ్చే అధికారం అలా ఉండవు. సమస్త దెయ్యాల మీద నీకు అధికారం ఇచ్చా. ఆ మాట నుండి ఎలా ఉంది? పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టగును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని, అన్ని రోగాల మీద, అన్ని వ్యాధుల మీద, కుష్టి వ్యాధ, అది పెద్ద వ్యాధి కదా ప్రభువా, ఒరే నేను ఇచ్చింది పెద్ద అధికారం రా, దానికంటే అది కానీ ఇచ్చే కుష్టి వ్యాధిని కూడా మీరు ముట్టిపోద్ది అంతే. ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చారు. భయపడి నాశనం అయిపోయింది వాళ్ళ జీవితాలు. 8వ వచనంలో ఇంకా బాగుంటుంది. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి. దేవుడు అంటున్నారు, మీరు నాకు భయపడి లోబడ్డారు, నాకు భయపడి ఉద్యోగాలు మానేశారా, ఉత్తు వదిలేసుకున్నారా, నా భయపడి మీ కుటుంబానికి దూరం అయిపోయారా, ఇంకా నాకు బాగా నచ్చారా, మీరు ఒక వరం తీసుకోండి. ప్రభు ఏం వరం అది? చచ్చిపోయిన వాళ్ళు లేచి కూర్చుంటాడరా. చచ్చిపోయిన వాళ్ళు లేచి కూర్చోవడం ఏంటి ప్రభు? అది అసలు ఎలా సాధ్యం అవుతుంది ప్రభు? అది డాక్టర్ల వల్ల కూడా. దేవుడిని నీకు అలాంటి అధికారం ఇస్తాను, తీసుకోను అంతే. అంతే పేతురు లేపేసి కూర్చోబెట్టాడు అంతే. చచ్చిపోగానే ఒక కూర్చో. పేతుడిని అందరూ ఎలా చెప్తారు? చిన్న అద్భుతం జరిగితేనే సేవకులు గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు లేపే వరం అంటే, కుష్టి వ్యాధులకి ప్రార్థన చేసేసిన వాళ్ళు కుష్టి వ్యాధి పో అనగానే పోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ శిష్యులకి కీర్తనలో, సామెతల్లో మనం స్టార్టింగ్ చదువుకునేవన్నీ నెరవేరుతున్నాయా? వీళ్ళకి మేలు దాచారా? దేవుడు భయపడినందుకు దాచారు. వీళ్ళకి దేవదూతం కావాలని ఉంచారా? పేతురు చెరసాలలోకి వెళ్తే ఎవరు వచ్చారు? ఎవరు రక్షించారు? దేవుడు దేవదూతం రక్షించారా? ఆశీర్వాదం వచ్చిందా? ఈ నడుస్తుంటే పేతురు రోగాలు, స్వస్థతలు, విడుదల, అది మామూలు ఆశీర్వాదమా? అతన్నే ఆశీర్వాదంగా మార్చేశారు. అతనికి ఆశీర్వాదం కాదు, అతన్నే ఒక ఆశీర్వాదంగా మార్చేశారు అంతే. అభివృద్ధి ఇచ్చారు, ఘనత ఇచ్చారు, గౌరవం ఇచ్చారు, స్థాయి ఇచ్చారు, స్థితి ఇచ్చారు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదు భూమి మీద. అప్పుడు వరకు వాళ్ళు ఎవరో చేపలు పట్టే జాలర్లు, పిచ్చి బట్టలు వేసుకొని వాళ్ళ కంపు కొట్టే వాళ్ళ, అలాంటి వాళ్ళు భూమిని తల్లకిందులు చేసేవాళ్ళు వస్తున్నారు. రే ఆలోచన ఒకసారి. 5గురు మీ ముందు పెట్టాను. ఫస్ట్ కేటగిరీ ఏంటి? పాపం విషయంలో భయపడి దేవుని సంతోషపెట్టారు, పాపం చేయకుండా. కాబట్టి వాళ్ళ ముగ్గురు జీవితం మామూలుగా లేదు, మామూలు ఆశీర్వాదం అనిపించలేదు వాళ్ళు. తర్వాత ఇద్దరు అబ్రహాం అయినా శిష్యులైనా ఏ విషయంలో భయపడ్డారు? లోబడటంలో, విధేయత చూపించడంలో వాళ్ళు భయపడ్డారు. తండ్రితో ఉండడం పాపమా? చేపలు పట్టడం పాపమా? అన్నిటికీ అది వర్తించదు. అది ఒక కేటగిరీ, ఇదొక కేటగిరీ. దేవుడు అబ్రహాంను పిలిచినప్పుడు లోబడ్డాడు. తన దేశాన్ని వదిలేయమంటే వదిలేశాడు, కుటుంబాన్ని వదిలేయమంటే వదిలేశాడు. నువ్వు కూడా ఈరోజు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు, ఎన్నిసార్లు వదలమన్నాయి వదలవు, వదిలించుకోమన్నాయి వదిలించుకో. అప్పుడు దేవుడు నీకు భయం లేనట్టే. నువ్వు దేవుడికి భయపడతలా. భయపడితే స్పాట్లో వెంటనే వాళ్ళు వలలు విడిచి, వెంటనే సమరే స్త్రీ పాపపు కొండను విడిచి, నువ్వు గనక దేవునికి భయపడి సేవకుడి ద్వారా మాట్లాడే విషయాల్లో లోబడితే, విధేయత చూపిస్తే, కష్టమైన వీళ్ళందరూ కష్టం లేని విషయాల్లో లోబడ్డారా? మరి ప్రాణాలకు తెగించి వాళ్ళు లోబడ్డారు. ప్రాణం మీదకి వస్తున్నా రిస్క్ చేసి వాళ్ళు ఏం చేశారు? దేవునికి భయపడి దేవుని సంతోషపెట్టారు. కాబట్టి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? ఆశీర్వాదంగా ఉన్నాయి. ఆదాము దేవునికి భయపడకుండా, నన్ను అడుగుతావేంటి, నువ్వు ఇచ్చిన స్త్రీ తినమంటే తిన్నాను. అవ్వ దేవునికి భయపడట్లేదు, భయపడకుండా ఆశల్లో సర్పం మోసం చేసింది. కయ్యోను, నన్ను అడుగుతావేంటి, నేను కావాలన్నా? భయపడే వాళ్ళు అలా మాట్లాడతారా? నువ్వు నిజంగా భయపడితే దేవుడి మీద ఆయాసపడతావా? భయపడితే దేవుడిని ప్రశ్నిస్తావా? భయపడితే దేవుడి మీద ఏలెత్తి చూపిస్తావా? నీ సమస్య ఏంటి, ఈ రోగం ఏంటి, నా బతుకేంటి ఇలా ఉంది, నేను ఎంత చేసినా ఎందుకో అని అనగలవా? ఆయన మీద ఏలెత్తి చూపించిన, ఆయన మీద ఆయాసపడిన, ప్రశ్నించిన ఆత్మలు చచ్చిపోతారు. దేవుడి మీదకి నీ మనసు వెళ్ళిన వెంటనే దేవుడు కోపం వదులుకుంటాడు. పాపం చేసింది నువ్వు, బరి తెగించింది నువ్వు, తప్పుడు పని చేసింది నువ్వు. ఈరోజు నీ స్థితిని బట్టి నన్ను అడుగుతావా?
శిక్ష పాలు చేస్తారు, దురాత్మల పాలు చేస్తారు. వారిని ఎదిరించిన, ప్రశ్నించిన, సొనిగిన, గొనిగిన, ఆయాసపడిన ఇశ్రాయేలు చాలా ఇష్టపడి తెచ్చుకున్నారు బయటికి. చాలా ప్రేమతో ఐగుప్తు నుంచి తెచ్చారు. ఫరో దగ్గరికి వెళ్ళని బతిమలాడి మోషేని పంపించి తెచ్చుకున్నారు. కానీ అదే ఇశ్రాయేలీలు దేవుడి మీద సొనిగితే ఊరుకోలా, దైవజనుడి మీద సొనిగితే ఊరుకోలా, దేవునికి భయపడకుండా ప్రశ్నిస్తే ఊరుకోలా. అలా మాటలకి దేవుడి కోపం వచ్చేసింది. మేము వెళ్ళిపోతాం, మాకొద్దు, మాకు ఐగుప్తు నచ్చింది, మాకు కీరకాయలు దోసకాయలు కావాలి, ఎంత చూస్తానని చెప్పి రోషం గల దేవుడు వాళ్ళ మార్గ మధ్యలో చంపేశాడు. నువ్వు ఆత్మలో చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయం లేకుండా బ్రతుకుతున్నావు. నువ్వు ఆత్మలో ఎదగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యందు ఏమాత్రం నీకు భయం లేదు. అందుకే దైవజనులను ఎదిరిస్తావు, దైవజనులను దుఃఖపెడతావు, ఏడిపిస్తావు, లోబడవు, విధేయం చూపించావు, నీకు నచ్చినట్టు బ్రతుకుతావు, నీకు నచ్చింది చేస్తావు. కాబట్టి అది దేనికి సూచిస్తుంది? దేవుని యందు భయము లేదు అని సూచిస్తుంది. సౌలు దేవుడు అమాలేకుల మొత్తాన్ని నాశనం చెయ్యి అని చెప్పి పంపిస్తే సగాన్ని నాశనం చేసి సగం చేయాల. ఏం సూచిస్తుంది? దేవునికి సౌలు భయపడట్లేదు. సగం హోంవర్క్ చేస్తే మా అమ్మ ఊరుకోదరా, చంపేస్తారా బాబు వచ్చి. అరే మా నాన్న బండి గనక మడ్డిగా చూసాడా, చంపేస్తాడరా, అరే కొనేటప్పుడు చెప్పాడు రోజు నీటికి కడుక్కోవాలని. ఆఫ్టర్ ఆల్ మనిషికి భయపడినట్టు కూడా సృష్టికర్తకి ఈరోజు కొంతమంది భయపడట్లా. భక్తి గొప్పదంటారు, కానుకిస్తున్నాను నేను, నీ మార్కులు నువ్వే వేసుకో, నీ ఎగ్జామ్ పేపర్ నువ్వే దిద్దుకొని నువ్వే వేసేసుకో. టీచర్ అయ్యాలి మార్కులు, దేవుడు మనకి మార్కులు అయ్యాలి. నువ్వేదో చేసే 4 గొప్పగా చూసుకుంటే ఏం ఉండదు. దయచేసి చెప్తున్నాను, సిలువలో దొంగ భయం లేకుండా మాట్లాడుతున్నాడు. పక్కనోడు అంటాడు, అరే దేవుడు భయపడవా, నువ్వు పాపం చేసేవరా, పాపం చేసి కూడా ఆ మాటలే అంటారు, దేవుడికి భయపడరా బాబు. ఆడ బతికేనా బాగుందా? నేను సంతోషించాడా? చచ్చాడు. నువ్వు దేవునికి భయపడకపోతే భక్తి చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, దానికన్నా నువ్వు వెళ్ళిపోవడం బట్టి క్రైస్తవంలోంచి. ఎందుకంటే నీకేం జరగదు, ఏ మేలు నీకు దేవుడు చెయ్యరు, నువ్వు భయపడతలేదు కాబట్టి. దానికంటే భక్తి మానేసి, తెల్లవారుజామున లేవడం మానేసి హ్యాపీగా 4 రోజులు బతికేసి నరకానికి వెళ్ళిపో. ఎలాగో నీకేం ఉండదు, మేలు ఉండదు, ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి ఉండదు, ఏం ఉండదు. సౌలు బతికేమైంది? ఎదిరిస్తున్నాడు, దేవుని ఎదిరిస్తున్నాడు, దైవజనుని ఎదిరిస్తున్నాడు. దేవుని యందు భయం ఉన్న వాళ్ళు ఎప్పటికీ సేవకుల జోలికి రారు. ఒక మాట చెప్తున్నాను, దేవుని భయం ఉంటే ఎప్పటికీ సేవకుల జోలికి ఏ కోణంలో ఏ రూపంలో రాలేరండి. ఒక ఆడదాన్ని పట్టుకొని నువ్వు తాగుబోద్దు, దానికి పొద్దున్నే తాగుడు మొదలు పెట్టేసావు అని తిడితే ఏముంది అన్న? ఆవిడికి దేవుని యందు భయం ఉంది కాబట్టి సేవకు తిట్టినా వెళ్ళకూడదు, నేను వెళ్ళానని నా బతుకు నాశనం అయిపోద్ది గ్యారెంటీగా. దేవుని యందు భయం లేనోళ్ళే కోరహులాగా మోషేని ఎదిరించినట్లు ఎదిరిస్తారండి. ఇంకా ఎవ్వడో ఎదిరించే ధైర్యం దేవుడు సేవకుల జోలికి రావడం అంటే మామూలు విషయం. సౌల్లో లోపం ఉన్న దావీదు వెళ్ళాడా? సౌలు అన్యాయంగా చంపుతున్న దావీదు వెళ్ళాడా సౌలు జోలికి? అభిషేకం ఉన్న వ్యక్తి జోలికి నేను వెళ్ళను, అది దేవుని భయం. దేవుడు అభిషేకించారు కాబట్టి నేను వెళ్ళాను అంత చూస్తారని దావీదు ఎట్టి పరిస్థితుల్లో సౌలు జోలికి వెళ్ళా. చంపే అవకాశం, బాబు ఎందుకు వచ్చిన చంపేస్తాడని. దేవుని భయం ఉంది కాబట్టి అభిషేకం ఉన్న వ్యక్తి జోలికి దావీదు. ఈరోజు దేవుని భయం లేదు మీలో, దేవుని భయం లేదు కాబట్టే సేవకులు గొప్పగా చూడట్లా, సేవకులు విలువ ఇవ్వట్లేదు, గౌరవించట్లా, గణపరచట్లేదు. మీకు నచ్చినట్లు మాట్లాడుతున్నారు, మీకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు, మీకు నచ్చినట్లు గాయం చేసేస్తున్నారు సేవకులు. దేవుడు పట్టించుకోరా? దేవుడు వదిలేస్తారా? గాడిదని కొట్టినందుకే దేవుడు బిలాముని అడిగితే దైవజనుని ఏడిపిస్తే ఊరుకుంటారా? నాయకుల్ని ఏడిపిస్తే దేవుడు ఊరుకుంటారా? చెప్పండి. భయము లేని తత్వం రోజు రోజుకి క్రైస్తవ్యంలో దేవుని భయం తగ్గిపోయి పూర్తిగా పోయిందండి. ఆత్మీయుల గురించి వేరుగా చెప్పడం ఏంటి, సేవకుల మీద బురద చల్లడం ఏంటి, సేవకులకు ఫోను ఎత్తకుండా ఇప్పుడు ఏంటి నిర్లక్ష్యం చేయటం ఏంటి? ఇవన్నీ దేవుని భయం లేదు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడు భయం లేని ఆదాము అవ్వ శపించబడ్డారు. కయ్యూను దేశదమ్మర అయిపోయాడు, సౌలు దురాత్మ పాలైపోయాడు, సిలువలో దొంగ చచ్చిపోయాడు, కృప పోగొట్టుకున్నాడు. మీకు ఒక లిస్టు చూపించాను. వాళ్ళు వ్యతిరేక పరిస్థితుల్లో కూడా భయపడి పాపం చేయకుండా దేవుని సంతోషపెట్టి ఆశీర్వాదం అనుభవించారు భూమి మీద. ఒక లిస్టు దేవునికి భయపడకుండా వాళ్ళకి నచ్చినట్లు బ్రతికారు. భక్తి ఉంది కానీ దేవునికి భయపడలా. బాబోయ్ ఈ మాట అంటే దేవుడు పట్టేసుకుంటారు, ఈ మాట అంటే దెయ్యాన్ని దేవుడు వదిలేస్తాడు, ఆ మీదకి అప్పచెప్పేస్తారు శత్రువుకి. బాబోయ్ ఈ పని చేసినా, ఈ పిచ్చి బట్టలు వేసినా, ఈ ప్రదేశానికి వెళ్ళినా, నేను చెడ్డోళ్ళతో ఏకీభవించినా నా బతుకు బస్టాండ్ అయిపోతే దేవుడు నాకు వేసేస్తాడరా బాబు
ఆ భయం లేదు కాబట్టే నీకు నచ్చినట్లు తిరుగుతున్నావు. భయభక్తులు గలవారికి మాత్రమే దేవుడు మేలు చేస్తారంట. భయభక్తులు గలవారికి మాత్రమే దేవుడు సిద్ధపరుస్తారంట మేలుని. అందరికీ కాదు సుమా. భయభక్తులు గలవారిని మాత్రమే ఆశీర్వదిస్తారంట దేవుడు, అందరినీ కాదు. నీకు అభివృద్ధి కావాలా, ఆశీర్వాదం కావాలా, మేలు పొందుకోవాలన్న దేవుని యొద్ద నుంచి భయము కలిగిన భక్తి చేయి. గడగడలాడాలి. ఎవడు నా మాట విని వణుకుచుండునో వాన్నే నేను లక్ష్య పెడతాను. నువ్వు దేవుని దయ లేకుండా ఈ భూమి మీద సంతోషంగా బ్రతకలేవు. దేవుని కృప లేకుండా అస్సలు బ్రతకలేవు ఈ భూమి మీద. ఆయన కృప కావాలి మనందరికీ, ఆయన దయ కావాలి, ఆయన కనికరం కావాలి. దేవదూతలోని కాపుదల ఇవ్వాలంటే, నిన్ను రక్షించాలంటే దేవుడికి నువ్వు భయపడాలి. మర్మం తెలియాలంటే దేవునికి భయపడాలి. ఆయన ఉద్దేశం నీకు తెలియాలంటే దేవునికి భయపడాలి. ఆరోగ్యం కావాలా, దేవునికి భయపడు. ఆయుష్ కావాలా, దేవునికి భయపడు. ఆశీర్వాదం కావాలా, దేవునికి భయపడు. ధైర్యంగా ఉండాలనుకుంటున్నావా, దేవునికి భయపడు. బహుధైర్యంగా ఉంటావు. లేదా భయంతోనే బ్రతుకుతావు. ప్రతి క్షణం భయం, ప్రతిరోజు భయం, ఎవరిని చూసినా భయం, ఏమిన్నా భయమే, ఎక్కడికి వెళ్ళినా భయమే నిన్ను వెంటాడిది. ఎందుకు? దేవుని భయం నీలో లేదు కాబట్టి. మహోన్నతుల దయల తండ్రి, ప్రేమస్వరూపుని సుప్రభ, వాక్యమైనది. వాక్యం ద్వారా సూటిగా నాతో మాత్రం మీరు మాట్లాడారు తండ్రి. మీ పాదాలకి మహిమ కలుగాక. ప్రభా, ఈ వాక్యానుసారం జీవించే కృప మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ రోజు నుంచి మేము జీవితకాలం మీకు భయపడే మనసు మాకు అనుగ్రహించండి తండ్రి. మీ అందు భయభక్తులు కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి తండ్రి. భయము నొంది పాపం చేయకూడదు అన్నారు, మీరు రాయించారు. ఈ రోజు నుంచి మేము పాపం చేయడానికి భయపడాలి తండ్రి. అది ఆలోచనలో అయినా, మాటలో అయినా, ప్రవర్తనలో, క్రియలో, దేంట్లో అయినా సరే భయం నుండి మేము పాపం చేయకుండా ఉండే కృప అనుగ్రహించండి తండ్రి. అందరం మీ గాడిని అసలు అప్పగించి వేస్తున్న మనుషులు తండ్రి. ఆమేన్.